హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. సౌత్ ఆఫ్రికా టీం గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సౌత్ ఆఫ్రికా లుక్ రియలీ గుడ్. గ్రూప్ టాపర్ అయిపోతారు అనుకున్నారు. ఆ తర్వాత అనూహ్యమైన రీతిలో ఒక లాస్, దాని మీద బిల్డప్తో వాళ్ళు టోర్నమెంట్ నుంచే బయటికి వెళ్ళిపోయారు. వన్డే వరల్డ్ కప్లో కూడా దే డిడ్ రియలీ వెల్, బట్ సెమీఫైనల్లో దే లాస్ట్. కానీ టీం మాత్రం వాళ్ళ కూర్పు చూసుకుంటే కనుక ఐ థింక్ మంచి కూర్పుని సెటప్ చేశారు అనిపిస్తోంది. సో వాళ్ళ టీం ఎలా ఉండబోతుందో లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా లాస్ట్ T20 టీంకి ఈ T20 టీంకి ముఖ్యమైన తేడా ఏంటి అంటే టెంబా బవుమా లేడు. సో టెంబా బవుమా లేకుండా అతను పక్కన పెట్టారు. ఐడెన్ మార్క్రమ్కి క్యాప్టెన్సీ అనేది అందించారు. అండ్ టాప్ ఆర్డర్లో చూసుకుంటే కనుక మంచి హిట్టింగ్ అండ్ అలాగే టైమింగ్, పేస్ని బాగా ఆడగలిగే బ్యాటర్స్ ఉన్నారు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వింటన్ డికాక్ని తీసుకున్న, ఐడెన్ మార్క్రమ్ హిమ్సెల్ఫ్ ఇస్ దేర్. అలాగే మీకు హెండ్రిక్స్ ఉన్నాడు, రాయన్ రికిల్టన్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మంచిగా పేస్ని బాగా ఆడగలరు. మార్క్రమ్ స్పిన్ దగ్గర కొంచెం అటు ఇటు అవుతాడు. డికాక్ ఈజ్ అ బెటర్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అనే ఫీలింగ్. సో టాప్ ఆర్డర్ అనేది బాగుంది వాళ్ళకి. తర్వాత మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళకి హెన్రిక్ క్లాసన్ ఉన్నాడు. హెన్రిక్ క్లాసన్ తర్వాత డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ కాకుండా వాళ్ళకి ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్. ఏ T20 టీం కన్నా కూడా ఇలాంటి ఒక మిడిల్ ఆర్డర్ కావాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మిడిల్ ఆర్డర్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పర్మిటేషన్ కాంబినేషన్ వాడుకోవచ్చు. ఇఫ్ దే ఫీల్ క్లాసన్ అండ్ మార్క్రమ్ కొంచెం ఫినిషర్స్గా బాగా ఉపయోగపడతారంటే నంబర్ 4లో ట్రిస్టన్ స్టబ్స్ని ఆడించేయచ్చు వాళ్ళు. ఆ తర్వాత క్లాసన్, ఆ తర్వాత మిల్లర్, ఇలాంటి ఒక టీంతో కూడా వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్, స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ కనిపిస్తోంది. అండ్ నౌ లెట్ us లుక్ ఎట్ ద లోవర్ మిడిల్ ఆర్డర్. లోవర్ మిడిల్ ఆర్డర్లో మీకు బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేయగలిగే ప్లేయర్స్ ఎవరున్నారు? మార్కో యాన్సన్ అంతే. మార్కో యాన్సన్ తర్వాత అందరూ బౌలర్స్ ఉన్నారు. రబాడా కెన్ బ్యాట్ నో డౌట్. కేశవ్ మహారాజ్ ఉండగలడు, కెన్ హ్యాంగ్ అరౌండ్ నో డౌట్. బట్ T20 విషయంలో ఆ నంబర్ 8 నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఒక సాలిడిటీ కానీ ఒక బ్యాటింగ్ అబిలిటీ కానీ సౌత్ ఆఫ్రికా దగ్గర ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. ఇండియా గురించి మీరు అదే క్వశ్చన్ వేయచ్చు. బట్ ఇఫ్ ఇండియా గోస్ విత్ జడేజా అండ్ అక్షర్ పటేల్ టీంలో అప్పుడు నంబర్ 8 దాకా మంచి బ్యాటింగ్ అనే ఉంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఎటువంటి విధంగా టీంని సెలెక్ట్ చేసుకుంటారని. మళ్ళీ స్పిన్నర్స్ విషయానికి వెళ్తే కనుక వాళ్ళ దగ్గర కేశవ్ మహారాజ్ ఉన్నాడు, ఇందాకే మాట్లాడుకున్నాం. తబ్రియా షంసీ ఉన్నాడు, మంచి లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ తను. అలాగే ఫాస్ట్ బౌలింగ్లో రబాడా అన్నాం, హెన్రిక్ నోకియా ఉన్నాడు వాళ్ళకి, జెరాల్డ్ కూడ్జే ఉన్నాడు, బాట్మన్ ఉన్నాడు, అండ్ ఆండ్రే బర్గర్ ఐ థింక్ ఈజ్ ఇన్ ద రిజర్వ్స్ వాళ్ళ దగ్గర మనం మాట్లాడుకుంటే. సో దెర్ ఇస్ గుడ్ ఇనఫ్ బౌలింగ్ రిసోర్సెస్ సౌత్ ఆఫ్రికాకి. అందరికందరూ కూడా టెరిఫిక్ బౌలర్స్. రబాడా ఆన్ హిస్ డే ఎంత అద్భుతంగా బౌలింగ్ వేయగలడు. అగైన్ ఒక ఇంజరీ అయింది, ఇంజరీ నుంచి రికవర్ అవుతూ ఉన్నాడు. ఆ రికవరీ టైం సరిపోతుందా లేదా అనేది సంథింగ్ దట్ దే నీడ్ టు సీ. అదొక క్వశ్చన్ కనిపిస్తోంది రబాడాకి సంబంధించి. దాని తర్వాత అగైన్ మీకు కూడ్జే తీసుకుంటే రన్స్కి వెళ్ళగలడు, బట్ ఈస్ అ వెరీ గుడ్ బౌలర్. బాట్మన్ సంబంధించి కూడా మనం చూసాం ఎలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయో. కేశవ్ మహారాజ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వాట్ హీ కెన్ బ్రింగ్ ఆన్ టు ద టేబుల్. అలాగే తబ్రియా షంసీ. ఇక్కడ మార్క్రమ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక నంబర్ 6 దాకా బ్యాటింగ్ ఉంది, ఆ తర్వాత బౌలింగ్ ఉంది. 7లో మీకు మార్కో యాన్సన్ ఆడుతున్నాడు, బట్ మార్క్రమ్ కెన్ బౌల్, ట్రిస్టన్ స్టబ్స్ కెన్ బౌల్. సో ఇలాంటి పరిస్థితుల్లో కెన్ దే స్నీక్ ఇన్ అన్ అదర్ బ్యాటర్. సో ఇటువంటి పరిస్థితుల్లో స్లోవర్ వికెట్ల మీద ఆడుతున్నప్పుడు కాస్త స్పిన్ అవుతుంది అనుకుంటూ ఉన్నప్పుడు మార్క్రమ్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ కలిసి ఆ 4 ఓవర్స్ బౌలింగ్ చేయగలరా అనేది ఆలోచించాలి. స్టబ్స్ ఐపీఎల్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. మార్క్రమ్ కూడా వెరీ గుడ్ స్పిన్నర్, అది ఎక్కువగా బౌలింగ్ చేయట్లేదు కానీ మంచి స్పిన్నర్. సో క్యాప్టెన్గా ఆ ఒక రిస్క్ తీసుకుంటాడు, అది చూడాలి. ఇఫ్ దట్ హ్యాపెన్స్ నంబర్ 8 దాకా వాళ్ళకి సాలిడ్ బ్యాటింగ్ ఉంది. ఆ తర్వాత రబాడా అండ్ అలాగే మహారాజ్ కూడా బాగా ఆడగలరు. కూడ్జే కూడా బ్యాట్తో బాగానే పని చెప్పగలడు. సో వాళ్ళకి జస్ట్ దట్ ఇనిషియల్ ఇది తీసుకోవాలి, నంబర్ 8 దాకా బ్యాటింగ్ తీసుకోవాలని. ఈవెన్ అదర్వైజ్ 7లో మార్కో యాన్సన్ ఇస్ అ వెరీ గుడ్ బ్యాటర్. ఇతరత్ర లీగ్స్ అన్నింటిలో కూడా ఎస్ఏ T20 కానీ లేదా ఐపీఎల్లో కూడా తనకు బ్యాటింగ్ వచ్చినప్పుడు బాగానే ఆడాడు, రైట్. ఆ తర్వాత మీరు అతను రషీద్ ఖాన్నే శుభ్రంగా కొట్టాడు మార్కో యాన్సన్, రైట్. సరే అది పక్కన పెట్టి నంబర్ 7లో ఆడతాడు అనుకుంటే కూడ్జే కెన్ బ్యాట్, బాగా ఆడగలడు. రబాడా కూడా ఇప్పుడు బ్యాటింగ్ ప్రాసెస్ ఏమైనా తగ్గిందేమో కానీ అతను మంచి బ్యాటర్. ఇందాకే మాట్లాడుకున్న మహారాజ్ కెన్ హ్యాంగ్ ఇన్ అక్కడ ఏంటి అని. తర్వాత హెన్రిక్ నోకియానా, షంసియా లేదా ఎటువంటి కాంబినేషన్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఒక రిస్ట్ స్పిన్నర్తో వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడతారు T20లో, ఎందుకంటే రిస్ట్ స్పిన్నర్కి వికెట్ టేకింగ్ అబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎంత స్లో వికెట్ అయినా కూడా. దానికి కారణం ఏంటంటే T20లో ప్రతి బాల్ ఇస్ అన్ ఈవెంట్ అండ్ ప్రతి ఓవర్ 5% ఆఫ్ ది గేమ్ అని ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ వచ్చాం ఈ లెక్క. అలాంటిది ఆ ఓవర్లో బ్యాట్స్మెన్ విల్ అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు రిస్ట్ స్పిన్నర్ దగ్గర ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది టు గెయిన్ వికెట్స్. సో ఆ యాంగిల్ పరంగా ఐ థింక్ దే విల్ గో విత్ దిస్ లైనప్ ఏమో అనిపిస్తుంది. అండ్ బ్యాకప్ ఆప్షన్స్ కూడా మస్తు ఉన్నాయి. ఈ టీంలో కీపర్లు ఉన్నారు.
క్వింటన్ డికాక్ ఉన్నాడు, హెన్రీ క్లాసన్ ఉన్నాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, కిల్టన్ ఉన్నాడు, ఇంతమంది కీపర్లు ఉన్నారు. తర్వాత టాప్ ఆర్డర్ ఒక అందరూ అటు ఇటు అయిపోతే బౌలింగ్ వేయగలిగే వాళ్ళు ఉన్నారు, కీపర్లు బౌలింగ్ వేసే బ్యాచ్ కూడా ఉన్నారు వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళందరూ ఐపీఎల్లో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. హెన్రీ క్లాసన్ అదరగొట్టాడుగా, ఎక్కడ అందులో ఎవరికి ఎటువంటి సెకండ్ ఒపీనియన్ ఉండదు, అద్భుతమైన రీతిలో ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతమైన రీతిలో ఆడాడు. తన ఢిల్లీ క్యాపిటల్స్కి ఆ సెకండ్ హాఫ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకొని గెలవడానికి వచ్చింది అంటే కనుక ట్రిస్టన్ స్టబ్స్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. సో ట్రిస్టన్ స్టబ్స్ బాగా ఆడాడు. యాన్సన్కి పెద్దగా ఆడే అవకాశాలు దొరకలేదు, ఒప్పుకుంటా. రబాడాకి పెద్దగా అవకాశాలు రాలేదు, ఒప్పుకుంటా. మహారాజ్కి అంతగా అవకాశాలు రాలేదు. తబ్రియాజ్ షమ్సీ ఈజ్ నాట్ దేర్. హెన్రిక్ నోకియా బాగా తన్నులు తిన్నాడు. జెరాల్డ్ కుడ్జే రన్స్ ఇచ్చాడు కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, వికెట్లు తీసుకున్నాడు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ముంబై ఇండియన్స్ క్యాంపెయిన్ అతను కూడా బౌలింగ్ చేయలేదు. సరే అదొక దాని పక్కన పెట్టేద్దాం, దట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. క్వింటన్ డికాక్ స్టార్ట్ బాగా చేశాడు. ఈ స్టార్టెడ్ వెల్. ఆ తర్వాత కొంచెం ఫామ్ అటు ఇటు అయింది తంది. ఎయిడెన్ మాక్రమ్కి వచ్చిన ఆపర్చునిటీస్లో ఇది కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. 7-8 గేమ్స్ ఆడినట్టున్నాడు, నథింగ్ ఉపయోగించుకోలేకపోయాడు. బట్ అగైన్ సౌత్ ఆఫ్రికాగా ఆడుతున్నప్పుడు ఇస్ ఎ గుడ్ ప్లేయర్, టాప్ ఆర్డర్లో బాగా ఆడగలడు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూటర్స్ T20కి సంబంధించి. అండ్ ఎయిడెన్ మాక్రమ్ ఈజ్ అ వెరీ గుడ్ హిట్టర్, ఫాస్ట్ బౌలింగ్ని బాగా ఆడగలడు, కౌంటర్ అటాక్ బాగా చేయగలడు. అండ్ మంచి లీడర్ కూడా ఎయిడెన్ మాక్రమ్. వాళ్ళ అండర్ 19 డేస్ నుంచి కూడా ఇప్పటిదాకా చూసుకుంటే అతని లీడర్షిప్ క్వాలిటీ అనేది మెల్లమెల్లగా మెరుగుపడుతూనే వచ్చింది, కానీ ఎక్కడ ఇబ్బంది రాల. ఇప్పుడు వాళ్ళ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ అ ట్రిక్కీ గ్రూప్, ఎందుకంటే శ్రీలంక ఉంది అండ్ దెన్ దెర్ ఇస్ బంగ్లాదేశ్ ఈ గ్రూప్లో. సో మీరు గ్రూప్ బి చూసుకున్నా, గ్రూప్ ఏ చూసుకున్నా కూడా ఇండియా, పాకిస్తాన్ దేర్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేర్ అంతే. తర్వాత సరే ఐర్లాండ్ కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు, స్కాట్లాండ్ ఏమైనా చేస్తుందో తెలియదు కానీ, బట్ దెన్ అగైన్ ఆ గ్రూప్ ఏ అండ్ ఫెయిర్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ గ్రూప్స్గా ఉన్నాయి. బట్ గ్రూప్ సి అండ్ డి అనేవి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇక్కడ బంగ్లాదేశ్. అండ్ యూ నెవర్ నో బంగ్లాదేశ్ ఎటువంటి సర్ప్రైజెస్ పుల్ చేయగలదని. ఎస్, వాళ్ళ ఫామ్ హ్యాస్ నాట్ బీన్ గ్రేట్, కాదనట్లేదు. అండ్ బట్ సౌత్ ఆఫ్రికాని మనం ఊహించుకుంటే కనుక వీ ఆల్వేస్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో అటువంటి ఎప్పటికైనా ఇబ్బందులు ఖచ్చితంగా కనిపిస్తుంది. మిగతా 2 టీంలతో కూడా సౌత్ ఆఫ్రికాకి ఇక్కట్లు ఉన్నాయి. సో సౌత్ ఆఫ్రికా అయిపోతుంది, గెలిచేస్తుంది అనుకున్న టైంలో ఎవరితో ఓడిపోతుందో ఎవరికి అర్థం కాదు. నెదర్లాండ్స్ ఏం చేసిందో చూసాం, అసోసియేట్ నేషన్స్ ఏం చేసేదో చూసాం. సో దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్క్వాడ్లోంచి టీం నుంచి వాళ్ళు ఓటమి పాలవుతారు. సో అది జరగకుండా చూసుకోవాలంటే కనుక దే నీడ్ టు స్టెప్ దేర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. మీరు లాస్ట్ T20 వరల్డ్ కప్ మనం ఉదాహరణకు మాట్లాడుకున్నది, డిఫీటెడ్ ఇండియా. పర్త్లో మ్యాచ్ జరిగింది, ఇండియాని డిఫీట్ చేశారు. లాస్ట్ గేమ్ వాళ్ళు ఆడాల్సింది, వాళ్ళు గెలిచేస్తే అయిపోతుంది అనుకున్నారు, వాళ్ళు ఎవరితో ఓడిపోయారో మీకు బాగా తెలుసు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ దట్ ప్రెషర్ జోన్ వాళ్ళు ఉండేది. ఆ ప్రెషర్ జోన్ బయటకు రాగలరా? ఆ అన్ఎక్స్పెక్టెడ్ షాక్స్ ఏవి తగలకుండా ఉంటాయా వాళ్ళకి? బట్ దిస్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే కానీ దర్ టీమ్ ఇస్ గుడ్. టాప్ ఆర్డర్ బాగుంది, మిడిల్ ఆర్డర్ అద్భుతంగా ఉంది, బౌలింగ్ బాగుంది. సో దే క్యాన్ డెఫినెట్లీ గో ద డిస్టెన్స్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. నాకౌట్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో నేను భావిస్తున్నాను. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ వాళ్ళు ఎట్లా ఆడతారు, ఏం చేస్తారు, ఏంటి పరిస్థితి అని. సో ఈ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సూపర్ 8లో యూ అగైన్ డోంట్ నో ఎటు నుంచి వస్తారు, ఎలా వస్తారు, ఏం జరగబోతోంది, ఎవరెవరు ఎక్కడున్నారు. అండ్ A1 B2 C1 D2 ఇట్లా ఏవో గ్రూప్స్ ఉంటాయి. సో అది తెలియదు. బట్ ఈ గ్రూప్లో కూడా వాళ్ళకి షాకర్స్ ఏం రాకుండా ఉండాలి. షాక్ అబ్జర్వర్స్ బాగానే ఉన్నారు. క్లాసన్ నీడ్స్ టు స్ట్రైక్ వెల్, స్టబ్స్ నీడ్ టు స్ట్రైక్ వెల్. వీళ్ళిద్దరూ చాలా మేజర్ పార్ట్ ప్లే చేస్తారు. అండ్ ఐ థింక్ మహారాజ్ విల్ ఆల్సో ప్లే గుడ్ రోల్ ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలవాలి అంటే. సో ఇది స్క్వాడ్. వాళ్ళ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారో